ఈ రోజు నేను చూపించబోయేది నెలకొకసారి మన గార్డెన్ లో మొక్కలకి ఇచ్చినట్టయితే చాలా బాగా పూలు పూస్తాయండి. దానివల్ల ఇంకా ఉపయోగాలు కూడా ఉన్నాయి. అవేంటి మరి ఎట్లా ఇవ్వాలి, ఇది అసలు ఏంటి, ఎక్కడ దొరుకుతుంది, ఎప్పుడు మన మొక్కలకి ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్ గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. గార్డెన్ అంతా కూడా క్లీనింగ్ పనులు ఇంకా ఉన్నాయండి. ఇంకా కొన్ని సెట్ చేస్తూ ఉన్నాము, అందుకే అంతా చిందరవందరగా ఉంది. ఎప్పటికప్పుడు ఇట్లా పాట్స్ లల్లా పెరిగే పిచ్చి మొక్కల్ని, ఇంకా మనము అంటే కొన్ని ఆకులు అయితే మనము పడేస్తూ ఉంటాం కదా, ఆ మొక్కలోనే అంటే మందార మొక్కలు అనుకోండి, ఆకులు పండుబారినవి తీసి అదే మొక్కలో వేస్తూ ఉంటాము. కానీ గులాబీ మొక్కలకి ఆ పొరపాటు మనం చేయొద్దండి. అసలే మనము ఏ వేసినా కూడా మరి వాటికి ఫంగస్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి వాటిని ఎప్పుడు కూడా క్లీన్ గా నీట్ గా పెట్టాలి, ముఖ్యంగా గులాబీ మొక్కల పాట్స్ ని. చూడండి టేబుల్ రోజెస్ ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా చాలా బాగా హెల్దీగా వస్తున్నాయండి. ఇప్పుడైతే వర్షాకాలం పోయే వరకు కూడా టేబుల్ రోజెస్, ఇవి ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చాలా బాగా పూస్తాయి. ఇట్లా మన గార్డెన్ అంతా కూడా ఎప్పుడు పూలతో నిండి ఉండాలంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలండి. కొన్ని కేరింగ్ టిప్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి టైం కి. నెక్స్ట్ వచ్చి మనం పెస్టిసైడ్స్ కూడా ఆర్గానిక్ గా స్ప్రే చేస్తూ ఉండాలి మన గార్డెన్ లో. అప్పుడే చక్కగా ఇట్లా ఇన్ని పూలు అయితే మనము చూడగలుగుతాం. చూడండి చిన్న చిన్న మొక్కలకే ఆ సీడ్స్ పడి మొలిచిన మొక్కలు ఇవైతే కూడా. మరి చూడండి పొగడబంతి కూడా ఎంత చాలా బాగా పూస్తుందో. ఇట్లా మంచిగా మరి డ్రై అయిపోయిన వాటిలో నుండి సీడ్స్ వస్తాయండి. ఇవి మళ్ళీ పడి మళ్ళీ అవే మొక్కలుగా మొలుస్తూనే ఉంటాయి. చక్కగా చూడండి వీటిలో సీడ్స్ ఉంటాయి, తప్పకుండా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. లేదా అట్లనే వాటిని డైరెక్ట్ వేసేసిన సాయిల్ లో మళ్ళీ మొక్కలు వస్తాయి. ఇట్లా మనం అన్ని రకాల పూలు ఇట్లా చిన్న చిన్నవే చాలా అట్రాక్షన్ ఉంటాయి మన గార్డెన్ లో. ఇట్లా అన్ని రకాల పూలను మనం పెంచుకోవచ్చు గార్డెన్ లో. ఎగ్జోరా ప్లాంట్ అయితే చాలా బాగా పూస్తుందండి, ఎంత బాగుందో చూడండి. చక్కగా టైంకి వాటర్ ఇచ్చి కొంచెం ఫర్టిలైజర్ వాటికి మనము పూలు అయిపోయినాక మనం ఫర్టిలైజర్ టైంకి 15 days కి ఒకసారి ఇస్తాం కదా, మరి చక్కగా అట్లా ఫీడ్ చేస్తే సరిపోతుంది. ఎంత గుత్తులుగా వస్తున్నాయంటే చాలా బంచెస్ ఉన్నాయి. ఈసారి అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. చూస్తే ఒక్క కొమ్మకి ఒక్కొక్క దగ్గర 4 ఉన్నాయి. ఇది 2 మిక్స్డ్ ఉంటాయండి, ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ వస్తాయి. చాలా బాగా కనిపిస్తుంది ఇట్లా ఫ్లవర్ వచ్చిన తర్వాత, మొత్తం ఓపెన్ అయిన తర్వాత. ఇట్లా గులాబీలు, మందారాలు మాత్రమే కాకుండా ఇట్లా అన్ని రకాల పూల మొక్కలు మనము కలెక్ట్ చేసుకొని ఇట్లా మనం పాట్స్ లలో పెట్టుకున్నాం అనుకోండి, చాలా అందంగా ఉంటది గార్డెన్ అంతా కూడా. మీరు చూడండి విన్కా ఫ్లవర్స్ కి డిఫరెన్స్ ఎట్లా ఉన్నాయో. సేమ్ కలర్స్ కి మిడిల్ లో వేరే కలర్స్ ఉన్నాయి. పువ్వులు ఎక్కువ పూయడానికి మన గార్డెన్ లో మరి నేను ఏమి ఇస్తాను, ఈరోజు ఏం చూపించబోతున్నాను ఇప్పుడు మనం చూసేద్దామండి. చూడండి ఇక్కడ ఇదైతే ఫర్టిలైజర్ కాదు, ఇది ఆలం. ఓకేనా, ఆలం పట్టిక ఇది అయితే మనకు కిరాణా స్టోర్స్ లో ఈజీగా దొరికిపోతుందండి. దీన్ని నేనేం చేస్తున్నానంటే 2 ముక్కలు ఉన్నాయి కదా, నేను ఒక ముక్కనైతే కొంచెం క్రష్ చేస్తున్నాను. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మెత్తగా పౌడర్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత మనం వీటిని గార్డెన్ లోకి తీసుకొని వెళ్దాం. ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు ఈ ఆలం పౌడర్ ని, మరి ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఇదంతా కూడా చూపిస్తానండి నేను మీకు. నేను ఇంతకు ముందు కూడా ఈ ఆలం పౌడర్ గురించి చూపించాను. చాలా మంది మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ వీడియో చూసినప్పుడు వారికి రిమైండ్ చేసినట్టుగా ఉంటది, తెలియని వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి నేను మళ్ళీ చేస్తున్నాను ఈ వీడియో. ఈ ఆలం ఎక్కడ దొరుకుతుందని మళ్ళీ కామెంట్స్ లో అడుగుతారండి. అయితే ఈజీగా మనకు కిరాణా స్టోర్స్ లో దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక చిన్న బార్ అంటే ఇప్పుడు మీకు చూపించిన 2 ముక్కలు ఉన్నాయి కదా, ఆ 2 కలిపి ఒక 20 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది. చూడండి ఎట్లా ఇవ్వాలి ఈ ఆలం పౌడర్ ని అంటే, ఇప్పుడు పౌడర్ చేసుకున్నాం కదా, మనం దీన్ని ఫస్ట్ ఎట్లా ఇవ్వాలో చూపిస్తాను. 1 లీటర్ నీళ్ళల్లో 1 స్పూన్, నేను స్పూన్ తెచ్చుకోవడం మర్చిపోయినాను టెర్రస్ పైకి. చూడండి 1 స్పూన్, చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్ కాదు. 1 లీటర్ వాటర్ లో 1 చిన్న స్పూను ఆలం పౌడర్ వేసేసి కొంచెం కలిపేసి, చూడండి ఈ గులాబీ మొక్కకు నేను ఇస్తున్నాను. ఇట్లా మంచిగా మట్టి అంతా కూడా బాగా తడిచేటట్టుగా, వేర్లు బాగా తీసుకునేటట్టుగా కింద వరకు, అంటే ఆ మట్టి కుండీలో ఎంత మట్టి అయితే ఉంటుందో అంత మట్టి తడిచే వరకు
పెద్ద పాట్ అయితే ఈ లీటర్ నీళ్ళు ఇచ్చేసేయండి. చిన్న చిన్న పాట్స్ అయితే కొంచెం కొంచెంగా ఇవ్వండి. ఇదే క్వాంటిటీలో మళ్ళీ ఇంకా కొన్ని మొక్కలకి కూడా నేను ఇచ్చి చూపిస్తాను. ఈ ఆలం పౌడర్ కలిపిన నీళ్ళు ఇవ్వడం వల్ల మరి మట్టి అసిడిక్ గా మారుతుంది. అసిడిక్ సాయిల్ అంటే మొక్కలకి చాలా ఇష్టము. మరి పూల మొక్కలకి ప్రత్యేకంగా చాలా ఇష్టము. మరి మనం తరచుగా ఫర్టిలైజర్స్ రెగ్యులర్ గా ఇస్తూనే ఉంటాం కదా మన మొక్కలకి. ఆ మట్టి అంతా కూడా ఆల్కలైన్ గా మారిపోతుంది. ఆల్కలైన్ అయిపోయిన సాయిల్ ని మరి ఈ మనం ఆలం పౌడర్ ఇచ్చినప్పుడు చక్కగా మళ్ళీ అసిడిక్ గా మారుతుంది. అంటే సాయిల్ pH ని ఇది మెయింటైన్ చేస్తుంది. ఇది ఇవ్వడం వల్ల పువ్వులు ఎక్కువ పూస్తాయి. మరి ఇంకా మనకు ఈ పువ్వులు ఎక్కువ పూయడానికి మట్టిలో ఇవ్వడమే కాదండి, ఇది ఫంగస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని కూడా క్లియర్ చేస్తుంది. మట్టిలో ఉన్న వాటిని, ఒక మట్టిలో ఉన్న వాటినే కాదు మరి ఇది మనం స్ప్రేగా కూడా వాడుకోవచ్చు. చూడండి ఇక్కడ ఒక 1/2 లీటర్ బాటిల్, ఇది స్ప్రే బాటిల్, దీనిలోకి 1/2 స్పూన్ వేస్తున్నాను నేను. ఓకేనా, 1/2 లీటర్ వాటర్ కి 1/2 స్పూన్ సరిపోతుంది. మీరు ఇట్లా వాటర్లో వేసేస్తే ఇది తొందరగానే కరిగిపోతుంది, మంచిగా డిజాల్వ్ అయిపోతుంది వాటర్ లా. మంచిగా మీరు స్ప్రే చేసే మొక్క మొత్తం కూడా మిల్లీ బగ్స్, మైట్స్ ఇటువంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. కొన్ని ఇట్లా బూజు తెగుల్లాగా కనిపిస్తుంటాయి కదా ఆకుల పైన, మరి అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. చూడండి, ముఖ్యంగా ఈ క్యాబేజీ వామ్స్ వస్తుంటాయి కదా, అవి కూడా క్లీన్ అయిపోతాయి. ఈ మందార మొక్కకు చూడండి మొత్తం కూడా స్టెమ్ అంతా కూడా మిల్లీ బగ్స్ వచ్చేసినాయి. నేను ఎప్పుడు రెగ్యులర్ గా ఏదో ఒక స్ప్రే చేస్తూనే ఉంటాను. అయినా మరి మొక్కలు ఉన్నప్పుడు పురుగు సహజమేనండి, వస్తూనే ఉంటాయి. మనం ఏదో ఒక స్ప్రే అనేది చేస్తూనే ఉండాలి గార్డెన్ లో. చూడండి ఇట్లా ఇప్పుడు ఈ స్ప్రే అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చెప్పినాను కదా, మట్టిలో ఉన్న ఫంగసే కాకుండా మొక్కల పైన ఉండే పెస్ట్ ని కూడా మరి ఈ ఆలం పౌడర్ నివారించేటటువంటి గుణం ఉంటది. మరి చక్కగా స్ప్రే చేసేయండి. మొత్తం ఆకులు కింద భాగంలో ఎక్కువ ఉంటది పురుగు, మరి మంచిగా స్టెమ్స్ అన్ని కూడా తడిచేటట్టుగా స్ప్రే చేయండి. ఈ మనం స్ప్రే చేయడం వల్ల ఈ పురుగు మాత్రమే కాదు, మిల్లీ బగ్స్ ని ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి క్యారీ చేయడానికి చీమలు కూడా వస్తూ ఉంటాయి. ఆ చీమలు కూడా రాకుండా పారిపోతాయి అన్నమాట. ఏ రకాల మొక్కలకి స్ప్రే చేయాలని మళ్ళీ ఒక డౌట్ ఉంటది మీకు. అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి కూడా 15 రోజులకు ఒకసారి మొక్క పైన స్ప్రే చేయండి. మట్టిలో ఇవ్వడం మాత్రం నెలకు ఒకసారి మాత్రమే ఇవ్వాలి. చూడండి ఇక్కడ నేను ఇంకొక పద్ధతిలో ఇచ్చి చూపిస్తాను. డైరెక్ట్ గా పౌడర్ కూడా మనము ఈ విధంగా చల్లొచ్చండి మొక్క పైన, మట్టి పైన. ఇట్లా ఒక స్పూన్ అంతా పౌడర్ ని మనము మట్టిలో వేసేసి వాటరింగ్ చేయడం వల్ల కూడా చక్కగా కరిగిపోతుంది. మనం నీళ్ళలో కలిపే ఇయ్యాలని ఏం లేదు. ఒక స్పూన్ పౌడర్, ఒక పాట్ అంటే 12 ఇంచుల పాట్ కి ఒక స్పూన్ వేయాలి. ఆ తర్వాత ఇక్కడ నేను చూడండి చీమలు, తర్వాత మనము ఇట్లా నీళ్లు నిలబడిన ప్లేస్ లో దోమలు కూడా వచ్చే అవకాశం ఉంటది కదా. ఎక్కడైనా మరి మీకు నీళ్లు స్టాగ్నెంట్ ఉండిపోతున్నాయంటే ఆ ప్లేస్ లో మీరు ఈ ఒక స్పూన్ పౌడర్ ఇట్లా చల్లేసేయండి. దోమలు గుడ్లు అవి పెడుతుంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. మరి వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. ఇంకొకటి ఎట్లా ఇవ్వచ్చు అంటే, మీరు కొన్ని పాట్స్ ఉంటాయి కనుక ఇట్లా పౌడర్ చేసుకోవడం వేస్ట్ కదా, 1, 2, 3 ఒక 4-5 పాట్స్ ఉన్నాయి అనుకోండి, చక్కగా ఇట్లా మీరు కొద్దిసేపు ఈ బార్ ని దాంట్లో వేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. తర్వాత 5 మినిట్స్ అయ్యింది ఇప్పుడు, అయిన తర్వాత ఇట్లా మీరు కొంచెం రబ్ చేయండి. దీన్ని రబ్ చేసేస్తే దానిలోకి అదంతా కూడా వచ్చేస్తుంది అనమాట. తొందరగా కరిగిపోతూ ఉంటది. ఈ విధంగా చూడండి నీట్ గా ఇట్లా కొంచెం సేపు ఇట్లా మీరు ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఇట్లా రబ్ చేసినాక మరి ఈ వాటర్ ని మీరు మొక్కకి ఇచ్చేయచ్చు. సేమ్ రిజల్ట్ ఉంటది. ఇవి కనకాంబరాల మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చినాయో, పువ్వులు కూడా, మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ విధంగా మనం ఇన్ని విధాలుగా ఉపయోగాలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా మనకు ఈ ఆలం పౌడర్ వాడుకోవచ్చు. ఆలం మనం ఇట్లా మట్టిలో ఇవ్వడం మాత్రం నెలకొకసారి మాత్రమే ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఏ పద్ధతిలో ఇచ్చినా నెలకొకసారి మాత్రమే ఇవ్వాలి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.